నా పేరు పాడిబండ్ల కోటేశ్వరరావు, సిపిఎంఎల్ ప్రజాపూర్. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాస్వామిక పాలన లేకపోతే పోలీసు పాలన? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్రణ పరిపాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయించుకున్న ఈ పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా కూడా చేస్తూ ఇంకో పక్కన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా కర్కశంగా నల్ల చట్టాల ద్వారా ఉపయోగించి వాళ్ళని జైలు పాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయాలు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందరి దృష్టిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఈ రోజున ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆంధ్ర రాష్ట్రంలో వ్యాప్తి చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. తెలుగు రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. ఈ పవన్ కళ్యాణ్ అతను సమాజంలో కూడా సినిమాలాగా యాక్ట్ చేసి సినిమాల్లో హీరోయిజం, రాజకీయాల్లో కూడా హీరోయిక్ గా ప్రదర్శించాలనే ఒక అన్మెచ్యూరిటీ పాలిటిక్స్ ని రోజున ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్లే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువతరంలో ఉన్న తన క్రేజ్ ని వాడుకొని ఈ రోజున అడ్డగోలుగా అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చి ప్రశ్నించే వాళ్ళ యొక్క గొంతు నొక్కడం అనేది ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక చేయాల్సిన మనసు. ఇది ఉపా చట్టం అనేది తీవ్రవాదులకు పెట్టాల్సిన చట్టం. కృష్ణారావును పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే మాట్లాడితే కృష్ణారావు మీద కేసు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా అదే కేసులు బనాయించి ఈ రోజున మరి రాజమండ్రి జైలుకు ఏదో జైల్లో పంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికార స్థానంలో ఉన్నవాళ్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం పెడరిల్లుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు నాటిన విత్తనాలే మీకు మహావృక్షాలై మిమ్మల్ని కూల్చే పరిస్థితికి తప్పనిసరిగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే రావణ్ని విడుదల చేయాలని చెప్పి, ఆయన మీద పెట్టిన అన్ని అక్రమ కేసులన్నింటినీ రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ ప్రజాపూర్గా డిమాండ్ చేస్తున్నాం.